హాయ్ అండి, వాళ్ళ రెసిపీస్ వచ్చేసి ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాగా వాష్ చేసిన చేప ముక్కలను తీసుకుని ఆ చేప ముక్కలకు ఈ మసాలా మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని ఒక నిమ్మకాయ పిండి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా మిశ్రమం అంతా ముక్కలకు బాగా పడుతుంది. అలా పట్టడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని మనం మసాలాలో పెట్టిన మిశ్రమాన్ని ఆ బాండీలో వేసుకొని బాగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకొని 2 పక్కల ఎర్రగా కాలేలా వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత 2 పక్కల ఎర్రగా కాలిపోవాలండి. అప్పుడే రుచిగా ఉంటుంది ఫ్రై అనేది. లేదంటే మెత్తగా ఉంటుంది ముక్క అనేది. అలా ఉంటే తినడానికి బాగోదు. ఇలా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా వేగినాయో, కరకరలాడుతూ స్పైసీగా అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. నిమ్మకాయ మాత్రం ఒక్కటి పిండుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి చేపల పులుసు ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకోవాలి, శుభ్రంగా నీచు వాసన పోయేలా. ఇప్పుడు దానిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి ఆ మిశ్రమం అంతా అయ్యేలా కలుపుకోవాలి. శుభ్రంగా ఇలా ముక్కలకి మొత్తానికి ఆ మిశ్రమం అనేది పట్టాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 నిమ్మకాయ బద్దను మాత్రమే పిండండి, మరింత వద్దు. 1 నిమ్మకాయ బద్దను పిండుకొని అలాగే సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసేయండి. గుజ్జు కోసం అండి, చేపల కూరలో గుజ్జు కోసం కంపల్సరీగా మనం పెద్ద ఉల్లిపాయను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. చేపల కూరలో నూనె లేకపోతే అసలు రుచే ఉండదు. నూనె మాత్రం 3 స్పూన్లు ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడకాలండి. ముక్క అనేది సిమ్లో పెట్టి ఉడికించండి. అప్పుడే ఆ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత చింతపండు పులుసుని పోయాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసుని పోసి గెరెట్తో అసలు తిప్పకూడదు. చేపల కూరని చేత్తో నేను చూపించిన విధంగానే ఇలా కుదపాలండి. అలా కుదిపితే ముక్క అనేది విరగకుండా ఉంటుంది. ఒక్క పావు గంట సేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారు కదా, సూపర్ చేపల పులుసు అయిపోయింది.